ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి తినడానికి తిండి లేదు. ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళ నాన్నగారు వ్యాపారంలో నష్టపోయారు. అప్పుల్లో మునిగిపోయారు. ఆ అప్పుల బాధలు భరించలేక చనిపోయారు. ఈ అబ్బాయి మునుముందు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు తయారు చేస్తారని, ఆ కారు కొనడానికి ప్రపంచంలో రాజులు, మహారాణులు లైన్ కడతారని ఎవరూ ఊహించి ఉండరు. ఈ అబ్బాయి ఏ రోజు స్కూల్కి వెళ్ళలేదు. ఏ రోజు కాలేజీకి వెళ్ళలేదు. కానీ 2000 రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టి 4 లక్షల కోట్ల రూపాయలు వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఫ్రెడరిక్ హెన్రీ రాయల్స్. హెన్రీ 1863 27 మార్చ్ ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. 5గురు సంతానంలో హెన్రీ అందరికంటే చిన్నవాడు. వాళ్ళ నాన్నగారు అప్పు చేస్తూ రైస్ మిల్లు నడిపేవారు. ఆ వ్యాపారం సక్సెస్ కాకపోగా బోల్డని అప్పులు వాళ్ళ ఫ్యామిలీకి మిగిల్చింది. ఆ అప్పులు తీర్చే ప్రయాసలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. దీంతో హెన్రీ ఫ్యామిలీ రోడ్డున పడింది. దాంతో 9 సంవత్సరాల హెన్రీ తన చదువుకి స్వస్తి చెప్పి చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. కానీ హెన్రీకి అప్పుడే ఓ బాధాకరమైన సంఘటన ఎదురైంది. ఆ సంఘటన తన జీవితాంతం మర్చిపోలేకపోయాడు. అది హెన్రీ తల్లిగారు మేరీ తనని వృద్ధ కుటుంబానికి అప్పగించి వెళ్ళిపోయింది. తను మళ్ళీ తిరిగి రాలేదు. ఆ సంఘటన హెన్రీ లైఫ్ను మార్చేసిన సంఘటనలో మొదటిది. హెన్రీ ఆ ముసలి దంపతులతో ఉండేవాడు. కానీ ఆ ముసలి దంపతులు కూడా ధనవంతులు కారు. వారు కూడా సరిగా భోజనం పెట్టలేకపోయేవారు. సరిగా తిండి లేకపోవడం వల్ల హెన్రీ నడిచే ఓ అస్థిపంజరంలా కనిపించేవాడు. తన పరిస్థితుల నుండి బయటపడేందుకు హెన్రీ ఓ మంచి జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ హెన్రీ ఎటువంటి డిగ్రీ లేదు. హెన్రీ 15 సంవత్సరాలు ఉన్నప్పుడు కొంతమందిని వాళ్ళ దగ్గర తీసుకుని పోర్ట్లో ఇంజనీరింగ్ వర్క్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అక్కడ తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్న వర్క్ షాప్ లో ఉండేందుకు తన ఫ్రెండ్ నాన్నగారు ఒప్పుకున్నారు. హెన్రీ పోర్ట్లో పనిచేస్తూ కోర్స్ చేస్తూ ఆ వర్క్షాప్లో రాత్రుల్లో ప్రాక్టీస్ చేస్తూ తన జీవనం కొనసాగిస్తున్నాడు. హెన్రీకి పోర్ట్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేయడానికి కావాల్సినంత మనీ లేకపోవడంతో ఆ కోర్స్ మధ్యలోనే వదిలేయవలసి వచ్చింది. 17 సంవత్సరాల వయసులో హెన్రీకి ఎలక్ట్రికల్ లైట్ అండ్ పవర్ కంపెనీలో జాబ్ దొరికింది. ఆ జాబ్ రోజు కూలీల మాదిరిగా గంటకు ₹1 లెక్కన ఇచ్చేవారు. అయినా హెన్రీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపేవాడు. తన స్కిల్స్ని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆ నేర్చుకోవడం, పనిచేయడంలో పడి ఆకలి కూడా మర్చిపోయేవాడు. హెన్రీ యొక్క ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళ బాస్ ఎంకరేజ్ చేసేవాడు. ఆ బాస్కి ఎంత నమ్మకం హెన్రీ మీద పెరిగిందంటే 19 సంవత్సరాల వయసులో ఉన్న హెన్రీని చీఫ్ ఇంజనీరింగ్ చేశాడు. అంతా బాగుంది అనుకుంటే అక్కడ 2 సంవత్సరాలకి ఆ కంపెనీ మూతపడిపోయింది. దాంతో హెన్రీ జాబ్లెస్ అయిపోయాడు. ఇక జాబ్ చేయడం ఇష్టం లేదని సొంతంగా బిజినెస్ పెట్టాలని అనుకున్నాడు. హెన్రీ తన దగ్గర ఉన్న ₹2000 తన కొలీగ్ క్లియర్ మౌంటైన్ దగ్గర ఉన్న ₹5000తో ఎఫ్హెచ్ రాయల్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఒక దుకాణం రెంట్కి తీసుకుని ఇంజనీరింగ్ ఐటమ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. అప్పుడు హెన్రీ ఒక ఎలక్ట్రికల్ డోర్ బెల్ ని తయారు చేశాడు. అది అమ్మడం మొదలుపెట్టాడు. అది బాగా సక్సెస్ అయింది. కొంత డబ్బులు రావడం మొదలైంది. కొత్త వస్తువులు తయారు చేసి అమ్మడం పనిలో పడ్డాడు. అలా తన కంపెనీని ఎలక్ట్రికల్ మోటార్తో స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ క్రెయిన్స్ తయారు చేయడం వరకు ఎదిగింది. 1884కి ₹7,000తో స్టార్ట్ చేసిన తన కంపెనీ 14 సంవత్సరాలకి 20 లక్షల సంవత్సరానికి ప్రాఫిట్ రావడం మొదలైంది. 1901లో హెన్రీ ఓ కారు కొన్నాడు. ఆ కారు హెన్రీ ఇంటి దగ్గర చేరుకుని ఆ మరుసటి రోజునే స్టార్ట్ అవ్వలేదు. దాంతో తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బుర్రను ఉపయోగించి రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎంతగా ఇంజన్ని అప్గ్రేడ్ చేసినా తను అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోవడంతో హెన్రీ తనే ఒక కారు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం పార్ట్నర్లకు చెప్పాడు. ఎవరూ ఒప్పుకోలేదు. కానీ హెన్రీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తనే కార్ ఇంజనీర్ తయారు చేసి ఒక అద్భుతమైన కారును రూపొందించాడు. ఆ కారు పేరు రాయ్స్ 10. హెన్రీ దీన్ని 3 మోడల్స్ తయారు చేశాడు. ఒకటి తన దగ్గర పెట్టుకుని మరొకటి తన పార్ట్నర్ అయిన క్లియర్ మౌంటైన్కి ఇచ్చాడు. మూడవది ఒక బిజినెస్ మ్యాన్ అయిన చార్లిస్ రోలర్స్ ఇచ్చాడు. చార్లిస్ రోలర్కి ఈ కారు బాగా నచ్చింది. చార్లిస్ రోలర్స్ జీవితం హెన్రీ జీవితానికి పూర్తిగా విరుద్ధం. చార్లిస్ ధనవంతులైన కుటుంబంలో జన్మించాడు. చార్లిస్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిన ట్రినిటీలో ఇంజనీరింగ్ చేశాడు. మే 4, 1904 హెన్రీ రాయల్స్ అండ్ చార్లిస్ రాయల్స్ మీటింగ్ మొదలైంది. ఆ మీటింగ్ ప్రపంచ కారుల ఇండస్ట్రీని మార్చేసిందని ఆ రోజు ఎవరూ ఊహించి ఉండరు. వారిద్దరి కలయికతో స్థాపించబడిన కంపెనీయే రోల్స్ రాయల్స్. చార్లిస్ హెన్రీతో ఇలాంటి కార్లు ఎన్ని తయారు చేయగలవో అన్ని తయారు చేయి, అన్ని నేను తీసుకుంటానంటూ చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు 4 లక్షల కోట్ల రూపాయల కంపెనీకి అంకురార్పణ పడింది. హెన్రీ ఎప్పుడూ తన పనిలో బెస్ట్ ని చూపేవాడు. అది అప్పటికే బెస్ట్ అయినప్పటికీ మరికొంత బెస్ట్ కోసం ప్రయత్నించు అనే మాటని ఇప్పటికీ ఆ కంపెనీ ఫాలో అవుతూ ఉంటుంది.